Subscribe to our channel and press the bell icon for the latest updates. మన తెలుగు రాష్ట్ర డిఫెన్స్ పర్సన్స్ అందరికీ నా యొక్క నమస్కారం. నేను ఈ వీడియో ద్వారా మీకు తెలియజేయండి ఏమనగా, మనము కూడా ఓటు వేయొచ్చు. 13A అనే ఒక ఫామ్ ఉంటుంది. ఆఫీస్కి వెళ్ళి అందరూ దాన్ని ఫిలప్ చేసి, మన రాష్ట్రంలో ఎవరైతే నిజాయితీ పరుడు, ఎవరిపైన అయితే కేసులు లేవు, ఎవరైతే మనమంతా హిమందారిగా లంచం తీసుకోకుండా డ్యూటీలు చేస్తున్నామో, అదేవిధంగా మన రాష్ట్ర తెలుగు ప్రజలకి నిజాయితీగా ఎటువంటి లంచం లేకుండా, ఎటువంటి మాఫియాలు లేకుండా, ఎటువంటి కేసులు లేకుండా ఉన్నారో ఆ నాయకుడిని మనం ఎన్నుకుందాం. అందరూ వెళ్ళి 13A అనే ఒక ఫామ్ ఉంటుంది. ఆ ఫామ్ని మనకి నచ్చిన నాయకుడిని ఎన్నుకొని మంచి భవిష్యత్తును మన తెలుగు రాష్ట్రాలకు ఇవ్వాలనుకుంటున్నాను. మీరు కూడా దయచేసి నెగ్లెక్ట్ చేయొద్దు. జై హింద్, జై జనసేన. 50 మంది విజ్ఞులైనటువంటి పెద్దలందరికీ కూడా చిన్న ముఖ్య గమనికండి. ఈరోజు కొంతమంది కొన్ని మాటలు మాట్లాడుతూ ఉన్నారు. అగ్రవర్ణాలలో బ్రాహ్మణులు అని చెప్పని, ఏవేవో చేసేసాము అని. ఇవాళ మేము చెప్పేది, మేము చేసేది కూడా అందరూ బాగుండాలి అని, అందరూ క్షేమంగా ఉండాలి అని, మంచి పరిపాలన బాగుండాలి అని చెప్పి మేము కోరుకోవడం జరుగుతుంది. యథా రాజా తథా ప్రజ అన్నట్లుగా పైన ఉన్నటువంటి వాడు ఏదైతే చేస్తూ ఉంటాడో ఆ కింద ఉన్నవాడు దానిని అనుసరిస్తూ ఉంటాడు. ఉదాహరణగా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ మేనిఫెస్టోలో డొక్కా సీతమ్మ గారి క్యాంటీన్లు అని పిల్లలకు ఉచిత అన్నదానాన్ని నిర్వహిస్తాను అన్నారు. ఆయనను ఆదర్శంగా తీసుకుని మాకు చేతనైనంతలో మేము గోట్లపాడు గ్రామంలో డొక్కా సీతమ్మ గారి మజ్జిగ సెలవేంద్రాన్ని మేము ఏర్పాటు చేశాం. మరి అదేవిధంగా ఒక నాయకుడు మంచి పని చేస్తే కింద ఉన్నవాడు కూడా అటువంటి పనులే చేస్తాడు. మరి ఈరోజు ఒక చిన్న పోస్ట్ చూడడం జరిగింది. అగ్రవర్ణాల అమ్మాయిలను తీసుకొచ్చి పెళ్లి చేసుకోండి, మేము మీకు ఉంటాం, మిమ్మల్ని కొయిటాయి తీసుకుపోతాం, అక్కడ మీకు ₹1,00,000 ఇస్తాం అని చెప్పుకుంటూ ఉన్నారు. ఈవేళ మా పిల్లల్ని మేము 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి గారాభంగా గాజు బొమ్మలా చూసుకుంటే, అటువంటి మాటలు విన్నటువంటి కుర్రవాడు పెడదారి పట్టి మా పిల్లల భవిష్యత్తుకి ఏవైనా ఆటంకాన్ని కలిగిస్తారేమో అని భయం మాకు ఉంది. ఈ విషయాన్ని ఎందుకు చెప్తున్నానంటే, జగన్ గారి పార్టీకి మహాసేన, దళిత మహాసేన అని పూర్తి మద్దతు ఇచ్చిందని, ఆ దళిత మహాసేన సభ్యులు కొంతమంది కోయిటాలో ఉద్యోగాలు చేసుకుంటూ, మీరు అగ్రవర్ణాల వాళ్ళ అమ్మాయిలను తీసుకొచ్చేయండి, మేము మీకు రక్షణ ఇస్తాము, మీకు వీసాలు ఇచ్చి మీకు ఇక్కడ ఉద్యోగం ఇస్తాము అని చెప్పంటూ ఉన్నారు. ఆ పైన ఉన్నటువంటి నాయకుడు ఇచ్చినటువంటి భరోసా మీద ఎక్కడో కోయిటాలో ఉన్నటువంటి వాడు ఆ విధంగా మాట్లాడుతూ ఉంటే, రేపు నా పిల్లలు బయటికి వెళ్ళి శుభ్రంగా చదువుకొని తిరిగి ఇంటికి క్షేమంగా వస్తారని ఏ విధంగా నమ్మి ఈ మిగిలిన పార్టీలకు ఓటు వేయమంటారు? ఆడపిల్లల జోలికి వస్తే తాట తీస్తాను అనేటువంటి, ఈరోజు నేను ఒక బ్రాహ్మణుని అయినప్పటికీ నా దృష్టిలో ఆడపిల్ల అంటే అది ఎస్సీయా, బీసీయా, ఓసీయా, బ్రాహ్మణ, క్షత్రియ, మాల, మాదిగ ఎవరైనా సరే, ఏ ఆడపిల్లైనా నా సొంత ఆడపిల్లతో సమానం. అటువంటి పిల్ల జోలికి ఎవరైనా వస్తే ఏం చేస్తాం మనం? ఇటువంటి విషయాలను ప్రతి ఒక్కరు కూడా విజ్ఞతతో ఆలోచించండి. ఈరోజు మనం వేసేటువంటి ఓటు మన పిల్లల భవిష్యత్తు కోసం. ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకోండి. ఖచ్చితంగా చెప్తున్నాం, నిజాయితీగా ఓటేయండి. ఒక పార్టీకి వేయమని చెప్పడం లేదు. మీరందరూ ఆలోచించి నిజాయితీగా ఓటేయండి. రేపు మన పిల్లల భవిష్యత్తు వీళ్ళ దగ్గర బాగుంటుందని మీకు నమ్మకం ఉంటే మీకు నచ్చిన వాళ్ళకి ఓటేయండి. కానీ ఇలా విద్వేషాలు రెగ్గొట్టి ఉండేటువంటి వాళ్ళతోటి రేపు మన ప్రభుత్వం, మన బిడ్డలు, మన భవిష్యత్తు. ఈరోజు ఏవో పార్టీలు మేము అభివృద్ధి చేసాం, అభివృద్ధి చేసుకున్నారు. మీరు అభివృద్ధి చేయలేదు. అభివృద్ధి చేసుంటే 10 సంవత్సరాల క్రితం మీరే వచ్చారు, ఓట్లేయండి అన్నారు. 5 సంవత్సరాల క్రితం మీరే వచ్చారు, ఓట్లేయమన్నారు. ఇప్పుడు వచ్చి ఓట్లేయమంటున్నారు. ఇంకో 10 ఏళ్ల తర్వాత ఓట్లేయమంటూ ఉంటారు. మేము ఓట్లు వేస్తూనే ఉంటాం, మా బతుకులింతే, మీరు బాగుపడుతూ ఉంటారు. అన్యాయం, అక్రమం పెరుగుతూ ఉంటుంది. ఈవేళ పుట్టినటువంటి ప్రతి బిడ్డకి కూడా, ఈ క్షణం పుట్టినటువంటి బిడ్డను కూడా 50,000 అప్పులో పుట్టిస్తున్నారు మీరు. వీటన్నిటిని ప్రక్షాళన చేయాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రయత్నం చేస్తున్నారు. మిమ్మల్ని పవన్ కళ్యాణ్కి ఓటేయండి అని చెప్పట్లేదు, నిజాయితీకి ఓటేయమంటున్నాం. మేము నిజాయితీ ఉంది జనసేన పార్టీకి, ఆ జనసేన సభ్యుడు నేను నిజాయితీగా ఉన్నటువంటి వాళ్ళకి ఓటు వేస్తున్నాను.
మరి మీరు కూడా మీరు ఆలోచించే ప్రతి పార్టీలో నిజాయితీ పనులు ఉండొచ్చు, అందరూ ఒకేలా ఉండాలని లేదు. కానీ మీరు వేసే ఓటు నిజాయితీగా ఒక్కసారి ఓటేసి చూడండి. ఆ నిజాయితీగా ఉండేటువంటి పరిపాలన ఏ విధంగా ఉంటుందో చూద్దాం. దయచేసి ఎవరు కూడా ఒక పార్టీ గురించో ఒక పద్ధతి గురించో మాట్లాడలేదు. నిజాయితీగా ఓటు వేయండి, నిజాయితీకి ఓటేయండి. సర్వే జన సుఖినో భవంతు. టీడీపీ వాళ్ళు, వైసీపీ వాళ్ళు, జనసేన వాళ్ళ మీద దాడి చేస్తున్నారు. ఇదేమో కొత్తగా వచ్చిన పార్టీ. మీరు ఎప్పటి నుంచో ఉంది ఈ పార్టీ, పాత పార్టీలు ఎప్పటి నుంచో ఉన్నాయి. అయినా సరే ఈ కొత్తగా వచ్చిన చూసి మీరెందుకు దడవాలి? ఏమి గెలవటం చేత కాదనే భయపడుతున్నారా? ఎప్పటి నుంచో పూర్వం నుంచి ఉన్నారు కదా మీరు. వీళ్ళు కొత్తగా వచ్చారు. వాళ్ళు గెలిపేంతో ఓడిపోయేంతో అసలు ఎవరు గెలుస్తారో ఎవరు వాడతారో ఎవరికి తెలియదు. ఇంత మాత్రాన్ని మీరు భయం వేసిపోయిందా మీకు? అంత దాడి చేయాల్సిన అవసరం ఏంటి మీకు? ఎవరు గెలిపి వాటం అనేది దేవుడి చేతిలో ఉంది, మీ చేతిలో లేదు, జనం చేతిలో లేదు. కానీ ఇప్పుడే ఇంత భయపడిపోయి వాళ్ళ మీద దాడి చేయటం ఏంటి? ఎవరి మీద ఎవరు దాడి చేసుకోకూడదు, ఎవరి ప్రచారాలు వాళ్ళు చేసుకోవాలి. అది పద్ధతి, న్యాయం. అందరూ మనుషుల్లాగా బతకండి. భయం వేసినప్పుడు ఇంట్లో ఉండిపోండి. అంతేగాని ఓడిపోతామని భయం వేసిన వాళ్ళు పార్టీలోకి రావటం ఎందుకు? ఆ భయం ఎందుకు మీకు? ధైర్యమే ధనలక్ష్మి. ధైర్యంగా ముందుకెళ్ళండి. జనసేన పార్టీని కొట్టడం అనేది చాలా తప్పు. ఏ పార్టీని ఎవరు కొట్టుకోవద్దు, మనుషుల్లాగా ప్రవర్తించండి, అడవిలో మృగాల్లాగా కాదు. మీకు శాతనైతే ధైర్యం ఉండి గెలిచి చూపించు, ఎవరి కాళ్ళు గెలిచి చూపించండి. అంతేగాని కొత్త నీరు వచ్చి పాత నీరుని కొట్టుకుపోయినట్టు మీకు అంత భయం వేసినప్పుడు, ఎందుకు అంత భయం వేసినప్పుడు కొట్టుకుంటే గెలుపుతారా? ఒకళ్ళని సంపెత్తి గెలుపుతారా మీరు? అది గెలిపేనా? అది గొప్పతనమా మీకు? ఆ గెలుపుని ఎలా ఆనందిస్తారు? మనుషులను చంపుకొని బతుకుతారా మీరు? కొత్త నీరు వచ్చి పాత నీరుని తోసుకెళ్ళినట్టు వాళ్ళని చూస్తే నీకు ఎందుకు అంత భయం? ఓడిపోతే ఓడిపోతారు, గెలిస్తే గెలుస్తారు. అది ఎవరి చేతుల్లో లేదు. కానీ ఒకళ్ళని బెదిరించకూడదు, ఒకళ్ళని కొట్టకూడదు. అది న్యాయం కాదు, పద్ధతి కాదు. న్యాయంగా గెలిచి చూపించు. చేతనైతే న్యాయంగా గెలిచి చూపించండి, న్యాయంగా ప్రచారాలు చేసుకోండి. అడ్డగోలుగా ప్రయత్నించారంటే పైన దేవుడు ఒకడు ఉన్నాడు, అనగదొక్కుతాడు దేవుడు. మనుషులను కొడితే పైన చూస్తానే ఉంటాడు. అది మాత్రం జాగ్రత్తగా కనిపెట్టుకుని ఉండండి. మీరు పద్ధతిగా నడవండి. ఎవరైనా సరే పద్ధతి తప్పారో పైనోడు ఒకడు ఉన్నాడు దేవుడు. దేవుడికి దడవండి, మనుషులకు దడవపోయినా. మీలాంటి మృగాలను చూసి మనుషులు దడవాల్సి వస్తుంది. అది చాలా తప్పు. మీరు కరెక్ట్ గా నడవండి, పద్ధతిగా పార్టీ చేసుకోండి. అంతేగాని ఒకరినొకరు కొట్టుకోకూడదు. కొట్టుకొని సంపి గెలుపు కాదది. గెలుపు కాదు. న్యాయంగా గెలిచి చూపించు, పద్ధతిగా గెలిచి చూపించు. అంతేగాని లేకపోతే ఇంట్లో కూర్చోండి. చేతనైతే మీరు ముందుకెళ్ళండి, లేకపోతే ఇంట్లో కూర్చోండి. గెలిచి చూపించు. జనసేన మీద గెలిచి చూపించండి. మిమ్మల్ని వద్దంటలేదు ఎవరు ప్రచారాలు వాళ్ళు చేసుకోండి. జై జనసేన. Subscribe to our channel and press the bell icon for the latest updates. Subscribe to our channel and press the bell icon for the latest updates. Subscribe to our channel and press the bell icon for the latest updates.